వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి చికెన్ కారప్పొడి చేయండి మాధవి గారు మీ స్టైల్‌లో అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారండి. చికెన్ కారప్పొడి ఏంటి అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చూసాను. చాలామంది ట్రై చేసున్నారు. ఓకే. చికెన్ కారప్పొడి నేను కూడా ఇంతవరకు చేయలేదండి. సరే నేను కూడా ఒకసారి చేద్దామని ఇంట్లో ట్రై చేశాను తక్కువ క్వాంటిటీలో. చాలా బావుందండి టేస్ట్. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. మీరు కూడా చేసుకొని చూడండి. బావుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఈ చికెన్ కారప్పొడి చేసుకోవడానికి బోన్‌లెస్ చికెన్ పావు కేజీ తీసుకోవాలి. చికెన్ ముక్కల్ని నేనిక్కడ చూపించినట్లు కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని నీట్‌గా కడిగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకొని మొత్తం ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కారప్పొడికి కావాల్సినయన్నీ మనం వేయించి పెట్టుకోవాలండి. దీనికోసంగా ఇలా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 3 యాలకులు వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వీటిలన్నింటిని మాడకుండా దోరగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వేగాలండి. మాడనివ్వమాకండి. మాడితే లైట్‌గా చేదనిపిచ్చేస్తుంది. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని ఆరనివ్వండి. ఇప్పుడు వేరొక బాండిల్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక అర కప్పు దాకా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్‌లో ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్. ఈ ఎండుమిర్చి నేను 10 లేదా 15 దాకా తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొన్ని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఎండుమిర్చిని. ఇలా వేగిన తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసి, మనం ముందుగా ధనియాలు వేసుకున్న ప్లేట్‌లోనే వేసుకొని కొద్దిగా ఆరనివ్వండి. ఇవి ఆరుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్‌లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నానండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి హెల్త్‌కి మంచిది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. మీకు ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఈ కరివేపాకును కూడా ఇదే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్‌లో 20 లేదా 25 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి వీటిల్ని గూడా. నేను పొట్టుతో సహా వేసుకుంటున్నానండి. మీకు పొట్టుతో సహా వెల్లుల్లి వద్దు అనుకుంటే పొట్టు తీసేసి వేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిల్ని. ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో చికెన్ వేసి వేయించుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది గదా! చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. చికెన్ ముక్కలు సరిగ్గా వేగలేదనుకోండి మీకు కారప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. అందుకని చికెన్ ముక్కల్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి చికెన్ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా అని ఎక్కువ ముదురు రంగు వచ్చేటట్టు వేయించుకున్నారనుకోండి, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. అందుకని ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని వీటిల్ని కూడా ఆరనివ్వండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది గదా! ఇదే ఆయిల్‌లో మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు వేసున్నారు. కొంతమంది వేసుకోలేదండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ బావుంది. మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదనమాట. వేసి చూడండి టేస్ట్ బావుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని గూడా ఏదైనా ప్లేట్‌లో వేసుకొని వీటిల్ని గూడా ఆరనివ్వండి. ఇప్పుడు ఆయిలు మిగిలింది గదా! ఇదే ఆయిల్‌లో లాస్ట్‌గా కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి. జీడిపప్పులు గూడా వేస్తే టేస్ట్ బావుంది. ఇవి పూర్తిగా మీ ఆప్షనల్. మీకిష్టముంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిల్ని గూడా తీసి ఏదైనా గిన్నెలో వేసి ఇప్పుడు మొత్తం వేయించేసుకున్నాను చూడండి. ఇలా వేయించుకున్న వీటిలన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చల్లారాయండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు అన్నీ వేయించుకున్నాం గదా! వీటిలన్నింటిని వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను గూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. నేను ఒక 6, 7 వెల్లుల్లి రెమ్మలని తీసి పక్కన పెట్టేసాను. తర్వాత కలుపుకోవడానికి ఉంటాయని. దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు చింతపండు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకునే జీడిపప్పును కూడా వేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి. మీరు ఒక 6, 7 సార్లు పల్స్ ఇస్తూ గాని గ్రైండ్ చేశారంటే మీకు ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ అవుతుందనమాట. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ కారప్పొడిని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని, దీంట్లోనే వేయించిన కరివేపాకు కొద్దిగా మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న
ఈ వెల్లుల్లిని గూడా వేసుకొని మొత్తం బాగా కలిపేస్తున్నాను. ఈ కరివేపాకు, వెల్లుల్లి ఎందుకేసానంటే చూడటానికి బావుంటుందని వేశానండి. మనకి అవి కనిపిస్తూ ఉంటే చూడడానికి బావుంటుంది గదా! ఇలా మొత్తం కలిపిన తర్వాత బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు బయట పెట్టుకున్నా గానీ 1 మంత్ వరకు నిలువుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువుంటుందండి. ఎప్పుడైనా కూరలు చేసే టైం లేనప్పుడైనా కొద్దిగా ఈ కారప్పొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ చికెన్ కారప్పొడిని మీరు కూడా ట్రై చేయండి. బాగా నచ్చుతుంది మీకు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.